హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. సో, ఈరోజు మనం ఒక టాపిక్, చాలా పవిత్రమైన, చాలా పవర్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఆహ్, అదే శ్రీ వారాహి అమ్మవారు మరియు ప్రత్యంగిర హోమం అనమాట. సో, ముందుగా ఒక చిన్న విషయం చెప్తాను. ఆహ్ మా ఇక్కడ కనిపిస్తున్నారు గదా! మా అమ్మ, మా నాన్నగారనమాట. సో, మా అమ్మగారొచ్చేసి గాయత్రి ఉపాసకులు. అలాగే మా నాన్నగారు కూడా. సో, వీళ్ళు మా చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి హోమాలు మరెన్నో జరిపారు. అలాగే మేము ఇవి చూస్తూ పెరిగామనమాట. మా అమ్మగారొచ్చేసి ప్రత్యంగిరా దేవిని చాలా ప్రత్యేకంగా పూజిస్తారు. మా నాన్నగారొచ్చేసి వారాహి అమ్మవారిని. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో మా అమ్మగారు ప్రత్యంగిరా హోమం జరిపిస్తారు. అలాగే మా నాన్నగారు గు వారాహి గుప్త నవరాత్రులు జరిపిస్తూ ఉంటారనమాట. సో, ఇవన్నీ మేము చూసి పెరిగాము. అందుకే ఈరోజు ఈ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులని ఇక్కడ హైదరాబాద్‌లో చేయించారండి మా నాన్నగారు. సో, అక్కడికి మేము వెళ్ళాము. ఆహ్, అందులో భాగంగా ఇవాళ మా అమ్మగారు ప్రత్యంగిర హోమాన్ని కూడా జరిపిచ్చారు. సో, ఈ రెండిటిని కళ్ళారా చూసేసరికి నా మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. సో, ఇంకా ఆలస్యం ఎందుకు, మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఓకే. సో, ఇంకిక్కడ చూసుకుంటే వారాహి అమ్మవారు, అసలు వారాహి అమ్మవారు ఎవరు? సో, మనందరికీ దుర్గమ్మ, లక్ష్మీదేవి, సరస్వతీదేవి గురించి తెలుసు. కానీ వారాహి అమ్మవారి గురించి చాలా తక్కువ, అంటే తెలుసు. చాలా తక్కువ మంది మాట్లాడతారు. సో, వారాహి అమ్మ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ ఫార్మ్స్ ఆఫ్ ఆది పరాశక్తి. ఓకే. ఆమె శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి సేనాధిపతి అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక దేశానికి ఆర్మీ ఉంటుంది కదా! ఆ ఆర్మీకి కమాండర్ ఉంటారు. సో, అలాగే దేవి సైన్యానికి కమాండర్ వారాహి అమ్మవారు. అమ్మవారు ఎప్పుడు ధర్మాన్ని కాపాడుతూ భక్తుల్ని రక్షిస్తూ ఉంటారనమాట. సో, అమ్మవారి రూపం అనేది ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది అంటే, అమ్మవారి ఐ మీన్ చాలామంది మొదటిసారిగా వారాహి అమ్మవారి ఫోటో చూస్తే అమ్మవారి ముఖం ఇలా ఎందుకు ఉంది అని అంటూ ఉంటారు. కానీ ఆ రూపం మనల్ని భయపెట్టడానికి కాదండి, మన భయాలను పోగొట్టడానికి. వరాహ అవతారం భూమిని రక్షించినట్టే, మన జీవితంలో కష్టాల్లో కూరుకుపోయినప్పుడు మనల్ని బయటకు తీసుకువచ్చే శక్తికి ప్రతీక వారాహి అమ్మవారనమాట. సో, అందుకే ఆమెను పవర్, ప్రొటెక్షన్, కరేజ్‌కి సింబల్‌గా భావిస్తారు. ఇంకొస్తే మన జీవితంలో సమస్యలు అందరికీ ఉంటాయండి. లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా ఏముండదు. సమ్‌టైమ్స్ హెల్త్ ఇష్యూస్, సమ్‌టైమ్స్ ఫైనాన్షియల్ ఇష్యూస్, సమ్‌టైమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సమ్‌టైమ్స్ ఆఫీస్ స్ట్రెస్. సో, కొన్ని రోజులు ఎందుకో మనసు బాగోదు. ఏ పని చేసినా సక్సెస్ రావడం లేదు అనిపిస్తుంది. అలాంటి సమయంలో మనకి కావాల్సింది మిరాకిల్ కాదండి, మెంటల్ స్ట్రెంగ్త్. అదే అమ్మవారి ఆశీర్వాదం అనమాట. గాడ్ డజంట్ ఆల్వేస్ రిమూవ్ ద ప్రాబ్లమ్స్ అండి. హి గివ్స్ అస్ ద స్ట్రెంగ్త్ టు ఫేస్ ఇట్. ఓకే. సో, ఈ ఒక్క చిన్న విషయం అర్థమైతే లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. సో, వారాహి అమ్మవారిని ఎందుకు పూజిస్తామంటే, నాకు తెలిసినంత వరకు, నేను చిన్నప్పటి నుంచి చూసినంత వరకు నేను చెప్తున్నానండి. అమ్మవారిని ధైర్యానికి పూజిస్తారు. అలాగే ఏదైనా అడ్డంకులున్నా తొలగిస్తుందనే నమ్మకంతో పూజిస్తారు. అలాగే ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా అది దూరం చేస్తారని పూజిస్తూ ఉంటాము. అలాగే బిజినెస్, కెరీర్ వీటిలో ఎదగడానికి కూడా పూజిస్తూ ఉంటారనమాట. వీటిల్లో గ్రోత్ కోసం, కుటుంబంలో ప్రశాంతంగా ఉండడానికి. సో, వీటన్నిటికీ మనం వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉంటామనమాట. కానీ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అమ్మవారు మ్యాజిక్ ఏం చేయడానికి కాదండి, మనలో కాన్ఫిడెన్స్ పెంచడానికి మాత్రమే. సో, వారాహి గుప్త నవరాత్రులు అంటే ఏంటి అంటే, మనకు దసరా నవరాత్రులు తెలుసు. కానీ సంవత్సరంలో మరో స్పెషల్ నవరాత్రి కూడా ఉంది. అదే గుప్త నవరాత్రులు. వారాహి గుప్త నవరాత్రులు అంటే ఏంటి? సో, మనకు దసరా నవరాత్రులు తెలుసు. కానీ సంవత్సరంలో మరో స్పెషల్ నవరాత్రి కూడా ఉంది. అదే వారాహి గుప్త నవరాత్రులు. గుప్త అంటే సీక్రెట్ అని కాదండి, సైలెంట్ స్పిరిచువల్ వర్షిప్ అనమాట. ఈ రోజుల్లో ఎక్కువగా మంత్రజపం, హోమం, ఉపాసన చేస్తారు. సో, ఈ 9 రోజులు చాలా పవిత్రమైందిగా భావిస్తారనమాట. సో,
ఇంక ఇక్కడొచ్చేసి ప్రత్యంగిర అమ్మవారు ఎవరు అనేది మీకు చెప్పాలి. ప్రత్యంగిర అమ్మవారు కూడా చాలా పవర్‌ఫుల్ ఫార్మ్ ఆఫ్ డివైన్ మదర్ అండి. సో, చాలామంది ఆమె ఉగ్ర రూపాన్ని చూసి భయపడుతూ ఉంటారు. కానీ ఆ ఉగ్రత్వం భక్తుల మీద కాదు, అధర్మం మీద. సో, నెగెటివ్ ఎనర్జీస్, ఫియర్, ఈవిల్ ఐ, బ్యాడ్ థాట్స్ ఇలాంటి వాటిని తొలగించే శక్తికి ప్రతీకగా ప్రత్యంగిర అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. సో, ప్రత్యంగిర హోమం ఎందుకు చేస్తాము అంటే, హోమం అంటే ఫస్ట్ మన మనం పూ మనం మనం చేసే పూజలు అగ్నిదేవుని ద్వారా దేవతలకి సమర్పించడం అనమాట. ఈ హోమంలో ప్రత్యేకమైన మంత్రాలతో మన కుటుంబం, మన ఆరోగ్యం, మన పిల్లలు, మన భవిష్యత్ అందరి మంచి కోసం మనం పూజలు చేస్తామనమాట ఇక్కడ. సో, చాలామంది ఇది కేవలం దుష్ట శక్తులను తొలగించడానికి మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి ప్రత్యంగిర హోమం ఈజ్ ఎ ప్రేయర్ ఆఫ్ ప్రొటెక్షన్, పీస్ అండ్ పాజిటివిటీ అండి. నేను నేర్చుకున్న ఒక్క విషయం ఏంటంటే, నేను ఒక విషయం బాగా గమనించాను. డివోషన్ అంటే రోజంతా గుడిలో ఉండటం కాదండి. ప్రతి పరిస్థితుల్లో ఏది జరిగినా అమ్మవారు ఉన్నారు అనే ఫెయిత్‌తో ఉండడం. అదే నిజమైన భక్తి. సో, టుడేస్ జనరేషన్‌కి ఒక చిన్న మెసేజ్. ఈ రోజుల్లో స్ట్రెస్ ఎక్కువగా, ఓవర్ థింక్ ఎక్కువ, కంపారిజన్ ఎక్కువ, పీస్ తక్కువ. సో, రోజుకు 10 నిమిషాలైనా ఆ దేవుణ్ణి మీరెవరినైతే నమ్ముతారో ఆ దేవుణ్ణి ఒక 10 నిమిషాలు గుర్తు చేసుకుంటే మన మైండ్ చాలా కామ్ అయిపోతుంది. మన డెసిషన్స్ బెటర్ అయిపోతాయి. మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే. చివరిగా ఒక మాట అండి. ప్రత్యంగిర అమ్మవారి కరుణ, వారాహి అమ్మవారి ఆశీర్వాదం మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భయం ఉన్న చోట భక్తి ఉండదు. భక్తి ఉన్న చోట భయం ఉండదు. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డివోషనల్ అండ్ స్పిరిచువల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే. జై వారాహి మాత, జై ప్రత్యంగిరాదేవి. ప్రత్యంగిర అమ్మవారి కరుణ, వారాహి అమ్మవారి ఆశీర్వాదం మీ అందరి కుటుంబాల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.